హాయ్ అండి. పన్నీర్ పులావ్ చేస్తున్నాను. ఇలాగే కాదండి, దమ్ము పెట్టి కూడా చేస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పిల్లలకి హాఫ్ డేస్ ఇచ్చారు కదా, అసలు టైం సరిపోవట్లేదండి. ఇదైతే ఫాస్ట్గా అయిపోతుందని ఇలా చేస్తున్నాను. స్కూల్ ఉంటే మ్యామ్ మీద భయమో తెలియదు, లేదా పిల్లలందరూ ఉంటారు కదా, వాళ్ళతో పాటు కూర్చొని ఇష్టంగా తింటారో తెలియదు. కానీ లంచ్ బాక్స్ మాత్రం ఖాళీగా వస్తుంది. ఏ కర్రీ పెట్టినా కానీ వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా వెళ్తాయి. కానీ ఇంటి దగ్గర కదా, అస్సలు వినరు మాట. మా పాప ఇంతవరకు అన్నీ తినేది, కానీ ఇప్పుడు తను కూడా పేచీ పెడుతుంది. వెళ్ళేటప్పుడు చికెన్ బిర్యానీ చేయి మమ్మీ అని చెప్పి వెళ్ళింది. కానీ చికెన్ పెట్టకూడదు కదా ఇప్పుడు. కానీ ఏదో ఒక బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంట్లో పన్నీర్ ఉంది. అదైతే సాఫ్ట్గా కొంచెం పెద్ద ముక్కలకు వస్తే చికెన్ లాగానే ఉంటుంది కాబట్టి ఈజీగా తినేస్తారు. మా పిల్లలకి ఏది తిన్నా కానీ చికెన్ తిన్న ఫీలింగ్ రావట్లేదండి. ఇంకెప్పుడు తినొచ్చు మమ్మీ చికెన్ అని అడుగుతున్నారు. బయటికి తీసుకెళ్ళినా కానీ ఫ్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఇలాంటివి ఇప్పిస్తున్నాం కానీ చికెన్ ఐటెం అస్సలు టచ్ చేయట్లేదు. ఇప్పుడు సమ్మర్ కన్నా దారుణంగా ఉన్నాయి కదా ఎండలు, కానీ ఇలాంటి ఫుడ్ మంచిది కాదు. నేను దీనికి ఆల్టర్నేటివ్గా పిల్లలకి పెరుగు పెట్టడం, మజ్జిగ, సగ్గుబియ్యం జావా ఇవి రెగ్యులర్గా కాసి ఇస్తున్నాను. ఇలాంటి ఫుడ్ తిన్నా అవి ఇవ్వటం వల్ల వేడి చేయకుండా ఉంటుంది పిల్లలకి. సరే అండి, పన్నీర్ బిర్యానీ విషయానికి వస్తే నేను ఆల్రెడీ ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా అంతా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ బిర్యానీ మసాలా ఇంట్లోనే పట్టుకుంటాను, అది కూడా వేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకున్నాను. మసాలా అంతా రైస్కి పట్టిన తర్వాత గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అండి. మీరు తీసుకున్న బియ్యాన్ని బట్టి వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్, సిమ్లో 5 మినిట్స్ ఉంచేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇక్కడ బిర్యానీ చూసారా, చక్కగా పువ్వుల్లాగా విచ్చుకుంది. ఇలా విచ్చుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఓకే, బాయ్.